ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఒక ముఖ్య ప్రకటన. క్షమించాలి, ప్రకటన కాదు, ఒక విన్నపం. ప్రియమైన శ్రోతలారా, ఈరోజు ఒక కొత్త రకమైన నాటకాన్ని మీకు వినిపించబోతున్నాం. నాటకం అనగానే దానికో రచయిత, ఆయన గారి స్క్రిప్టు, అందులో పాత్రలు, పాత్రధారులు, నటించడాలు, ఒప్పించడాలు, మైకులు, టేపులు, ఇలాంటి గందరగోళాలన్నీ ఈ నాటకానికి లేవు. అందువల్లనే దీన్ని కొత్త రకమైన నాటకం అంటున్నాం. ఇంతకంటే మంచి నాటకాన్ని, గొప్ప నాటకాన్ని మీరింతకుముందు విని ఉండొచ్చు, లేదా చూసి ఉండొచ్చు. కానీ ఈ పద్ధతిలో ప్రసారం అవుతున్న మొట్టమొదటి నాటకం మాత్రం ఇదేనని ఘంటాపథంగా చెప్పగలం. అయితే ఈ కొత్త పద్ధతి ఏమిటంటారా? అదే చెబుతున్నాను. మా ఇంజనీరింగ్ స్టాఫ్లోని మిత్రులు కొందరు ఒక టీమ్గా ఏర్పడి రాత్రింపవాళ్లు శ్రమించి ఒక టెక్నికల్ డివైస్ కనిపెట్టారు. అంటే ఫిగర్స్ అండ్ ఫార్ములాస్తో ఒక ఎలక్ట్రానిక్ యంత్రాన్ని తయారు చేశారు. ప్లీజ్ స్విచ్ ఆన్. అదిగో గోడ గడియారంలోని పెండ్యులంలా కదిలాడుతున్న మిషన్ అది. దీనికి మిరకిల్ మిషన్ అని నామకరణం చేశాం. ఈ మిరకిల్ మిషన్కి ఒక శీర్షిక ఇచ్చి దీని మీద మాకు ఒక నాటకం వినిపించు అని ఆర్డర్ వేస్తే అది యువర్స్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్లా సలాం పెట్టి మనకి నాటకం వినిపిస్తుంది. ఇది తొలి ప్రయత్నం గనక ఎక్కడైనా భాషలో గాని, భావంలో గాని, సన్నివేశంలో గాని, పాత్ర చిత్రణలో గాని, రూపకల్పనలో గాని, రసపోషణలో గాని ఏవైనా లోటుపాట్లుంటే మన్నించమని మా అభిమాన శ్రోతలను వేడుకుంటూ ఈ నూతన ప్రక్రియకు నాందివాచకం పలుకుతున్నాం. గెట్ రెడీ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఆపరేట్ ది మిరకిల్ మిషన్. కాల యంత్రం సైఫిక్ నాటకం. రిజిస్టర్. కాల యంత్రం సైఫిక్ నాటకం. 3, 2, 1. కాలయంత్రం. అందుకే ఆ హీల్స్ వేసుకోవద్దని చెప్పాను. గోయింగ్ ఫ్రమ్ వన్ ఎక్స్ట్రీమ్ టు ది అదర్ ఇస్ బ్యాడ్ ఫర్ సైన్స్ అండ్ బ్యాడ్ ఫర్ హ్యూమన్ హెల్త్ అంటారు విశ్వం గారు. ఇప్పటిదాకా ఆకు చెప్పులైనా వేసుకుని ఎరగని దానివి ఇప్పుడు ఈ హై హీల్స్ వేసుకుంటే పడిపోవు మరి. మా డెల్టా ప్రాంతంలో చెప్పులు వేసుకునే అలవాటు లేదు బాబు. బురద నేల. బురద ఒక్క మీ నేలనే కాదు, మీ బుర్రల నిండా ఉంది గాని. అదిగో అలాంటేనే నా కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే విడాకులు ఇచ్చేస్తాను. పెళ్లి కాకుండానే విడాకులు ఇచ్చేస్తావా? ఓ భేషుగ్గా. అది కాదు మై డియర్ డాలీ కుట్టి, నువ్వు పొట్టిగా ఉంటే మాత్రమే నేను పెళ్ళాడనన్నా. సొట్టకాలైనా పెళ్ళాడుతావు గాని నడు నడు. అబ్బా, ఇంకా ఎంత దూరం బాబు మీ మిత్రుడి ఇల్లు? ఇదిగో దగ్గరకు వచ్చేసాం. సొట్టకాలంటే గుర్తుకొచ్చింది, నీకు చెప్పానా? ఏమని? నీ కాళ్ళలో ఆన్లు ఉన్నాయనా? అయినా పర్వాలేదు లేవో, చేసుకుంటాలే నిన్ను. నడు నడు. అది కాదు, నా మిత్రుడు విశ్వం గారి గురించి చాలా చాలా చెప్పావుగా. అతని పేరు విశ్వమైనా మీరంతా విశ్వామిత్ర అని పిలుస్తారని, అతని సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంటాడని, చిన్నప్పటి నుంచి అనేక చమత్కారాలు చూపిస్తూ మార్వలెస్ బాయ్ గా ప్రసిద్ధికెక్కాడని. ఆపు ఆపు, ఇంకా సోది పెళ్ళామా? ఆపు. ఆపి పాపు, చిన్నతనంలోనే 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నాడా? లేదు లేదు, కరెక్షన్. చిన్నతనంలోనే పోలియో వచ్చి 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. ఆ చచ్చుబడిన కాళ్ళతో చక్రాల బండిలో తిరుగుతుంటాడు. గది నుంచి బయటికి రాడు. కానీ సర్వ ప్రపంచాన్ని తన ఊహలతో చుట్టి వస్తాడు. అదిగో వచ్చేసాం. ఆ కనిపించేదే అతని ఇల్లు. ఫ్యాంటాస్టిక్ హౌస్. ఆ నల్ల కళ్ళద్దాలు తీసే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏ పెద్ద గొప్ప ఎన్నిసార్లు చెప్పించుకుంటావేమిటి? నీ కళ్ళు అందంగా ఉంటాయని. ఓ అదా.
విశ్వం గారు, ఏమండి విశ్వం గారు? భయపడ్డావా? తలుపు తెరుచుకున్న చప్పుడది. నమస్కారం, దయచేయండి. ఎవరు కనిపించరే? ఆ దయ్యపు మాటలు ఎక్కడి నుంచి? నాకేదో భయంగా ఉంది బాబు. భయమేమీ లేదు, నా చేయి పట్టుకో, అన్ని వివరంగా నీకు చెబుతాగా. లోపలికి పద. భయమేమీ లేదని చెప్పానుగా, నిర్భయంగా కూర్చో. అయినా నేనుండగా నీకు భయం ఏమిటో డాలీ కుట్టి? కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? అది సోఫాయేనోయ్, అందులో కూర్చో. ఆ, ఇది మనుషులు కూర్చునే సోఫానా? ఆ, ఇక్కడ అన్ని చిత్రంగానే ఉంటాయి కానీ కూర్చో. హలో మై డియర్ కుమార్, బాగున్నావా? నమస్కారం అండి, బాగున్నాను. ఈ పిల్లెవరు? నా కాబోయే భార్య అండి, పేరు కృష్ణవేణి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో తల్లి. ఆ, మా కృష్ణవేణిని ముద్దుగా నేను డాలీ కుట్టి అని పిలుచుకుంటాను. అయ్యో, తప్పకుండా పిలుచుకోవాలి. కాబోయే భర్తవి నువ్వు ప్రేమగా పిలుచుకోకపోతే నేను పిలుస్తానా? ఒకవేళ నేను పిలిచినా నీ కాబోయే భార్య ఊరుకుంటుందా? ఏమమ్మా, నా మీద చీపురు తిరగేవు? అబ్బే లేదండి. ఏమిటి, నిన్నెవరు ఏమన్నా మొగుడిలా డాలీ కుట్టి అని పిలిచినా చీపురు తిరగేవా? మంచి భార్యామణివి. అబ్బే అది కాదండి. కాదు లేదు గీదు లేదు కానీ తప్పమ్మా, అలా అందరితోనూ పిలిపించుకోకూడదు, తెలిసిందా? చూడు, ఒక చిన్న రహస్యం అడుగుతాను, నిజం చెబుతావా? అడగండి. రోజు నువ్వు అన్నం తింటావా? అదేమిటండి? తింటుంటే ఇంత బక్కగా ఉన్నారేమండి? అది నాజూకండి, నాజూకు. ఏం కాదు, నా శరీర తత్వమే అంత. నో, నథింగ్ డూయింగ్. నువ్వెలా లేదన్నా రోజుకు 3000 క్యాలరీల శక్తినిచ్చి ఆహారం తీసుకోవాలి, అందులోనూ పెళ్లి చేసుకోబోతున్న పిల్లవి. ఆ, తెలిసిందా అమ్మాయి? సార్, విశ్వం గారు, వచ్చే ఆదివారమే మా వివాహం. మిమ్మల్ని ఆహ్వానించుదామని స్వయంగా వచ్చాం. ఇదిగోండి ఇన్విటేషన్. మీరు తప్పక ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలి. తుంబా, ఈ కాబోయే వధువులకు ఆతిథ్యం ఏమి ఇవ్వవా? మంచి టిఫిన్ చేసి పట్టుకురా. చూడు, ఆ స్ప్లిట్టర్ నీకు ఆపేసేయి. ఓ, అది స్ప్లిట్టరా? నో, స్ప్లిట్టర్ కాదు, స్ప్లిట్టర్. ఇప్పటిదాకా మేము అదేదో చిలక, యాంత్రికమైన చిలక ఏదో అనుకున్నాం. I am splitting 1 single second into 1200 particles. వై? ఎందుకని సార్? You could not understand it. Come on, తుంబా. అరే, భయమేమీ లేదు తల్లి, అప్పుడే మొగుడు చేయి పట్టి నలిపేస్తున్నావు. ఇతను నా పుచ్చుడు, మెషిన్ మ్యాన్. నేను ఇంత ముందు చూశాను, నాకు పరిచయమే. నీకు కాదయ్యా, మా అమ్మాయికి చెబుతున్నాను. I changed this machine man into being and named him as టుంబా. టుంబా అని మా వాడికి పేరు పెట్టాను. టుంబా అంటే అర్థం ఏమిటో చెప్పండి. పోనీ ఏ భాషా పదమో చెప్పండి. నో, చెప్పలేరు. టుంబా అంటే మన అచ్చమైన తెలుగు పదం బంతు లేదు, దాన్ని తిరగేస్తే వచ్చేదే టుంబా. టుంబా. నువ్వు కాస్త నవ్వబోయ్, బాగుండదు. నాకు వినిపించింది, నవ్వమ్మా, నిర్భయంగా నవ్వు. మా టుంబతో ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. పైపెచ్చు అన్ని సేవలు పెర్ఫెక్ట్గా చేస్తాడు. తీసుకోండి టిఫిన్. కానీ ఒక్క విషయంలోనే మొరాయించాడు మావాడు. మాటలు నేర్చుకుని ఎంత మొత్తుకున్నా వినడు. నమస్కారం, దయచెయ్యండి అన్న 2 ముక్కల కోసం 3 మోటార్లు 17 గేర్లు వాడవలసి వచ్చింది. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఏమిటి ఇవన్నీ? తినుబండారాలా? తిను బండారాలు, తాగు బండారాలును. దిస్ వాజ్ ఆల్ సింథెటిక్ మేడ్ బై అవర్ టుంబా. ఈ కెమికల్ ప్రాసెస్లో 3 కోటి ప్రపంచాలకు సరిపడే ఆహార పదార్థాలను తయారు చేయొచ్చు. రుచి చూడండి. చాలా బాగుంది, రసగుల్లలాగా. బట్టల మీద పోసుకుంటున్నావు. ఐఎమ్ సారీ. ఇది కూడా చాలా రుచిగా ఉంది.
కొంచెం పుల్లగా కొంచెం తీయగా నారింజ పండ్లా ఉంది. అగ్రికల్చర్ ఈజ్ ది ఒరిజినల్ బేసిస్ ఆఫ్ సివిలైజేషన్. నెహ్రూ గారు ఏమన్నారో తెలుసా? లెట్ అవర్ కంట్రీ బి ఇండస్ట్రియలైజ్డ్. దేశం పారిశ్రామికవంతం కాకపోతే దేశ ప్రజలకి ఇలా తిండి పెడతాం. ఈ దరిద్రాన్ని ఆకలికున్న ప్రజలకు పంచుదామా? నో, కాదు అన్నాడు. ఇండస్ట్రియలిజం, సూపర్ ఇండస్ట్రియలిజం ఈజ్ ది ఓన్లీ వే అవుట్. ఇదిగో ఇది నా పనిముట్టు. దిస్ ఈజ్ మై టూల్ అండ్ ది టూల్ ఈజ్ మై మైండ్. I can work hard with my mind and create thousands of wonders and wonders. రండి, మీకు ఇంట్రెస్ట్ ఉందా? అలా మొహమొహాలు చూసుకుంటారేమిటి? రండి నాతో, కమాన్. This is my lab, rather say the Institute of Invention. No, అలా ముట్టుకోకూడదు, వేటిని ప్రమాదం. కావాలా ఆ పుస్తకం? పుస్తకమా ఇది? ఎస్, మ్యాచ్ బుక్. అగ్గి పెట్టే సైజులో తయారు చేశాను. ఇందులో ఏమేమి ఉన్నాయో తెలుసా? ఐన్స్టీన్, జూల్స్ వెర్న్, హెచ్జి వెల్స్, వ్లాదిమిర్ క్లిమోవిచ్ మొదలైన వారి రచనలన్నీ ఉన్నాయి. ఓ, మరి ఇంత చిన్న పుస్తకం చదవడానికి ఏమీ కష్టం ఉండదు. పేజీ తెరవగానే మైక్రో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పనిచేస్తుంది. 70 mm సినిమా చూసినట్లు చూసి చదువుకోవచ్చు. ప్లీజ్ హ్యావ్ ఇట్. మిస్టర్ కుమార్, సిగరెట్లు కాలుస్తావా నువ్వు? లేదు సార్. చుట్టలో? చుట్టలు కాలుస్తాడు కానీ సిగరెట్లు కాలుస్తాడు సార్. దెన్ వై డు యు టాక్ లైస్? తీసుకో ఇది. ఏమిటి సార్ ఇది? లైఫ్ లాంగ్ సిగార్. నీ జీవితాంతం కాల్చుకోవచ్చు. సిగరెట్ కంటే మంచి రుచిగా ఉంటుంది. ఓ, థ్యాంక్ యూ సార్. రండి, ఇటువైపు. దిస్ ఈస్ హరిశ్చంద్ర, ది ట్రూత్ మెషిన్. ఎక్కడో లోపలి పొరల్లో దాగి ఉన్న కఠోర సత్యాన్ని సైతం నిమిషాల మీద బయటికి కక్కిస్తుంది. ఇది చూసారా? దీని పేరు యథా తథ, స్టేటస్ కో. అంటే ఉన్న వస్తువులు ఉన్న పడన చెక్కు చెదరనేయకుండా నిలుపుతుంది యుగాల తరబడి. ఓ, ఇది మృత్యులేమి. దీనిలో ఎం కిరణాలను ఒక్కసారి ఏ జీవరాశికైనా ప్రసరింపచేసావా, దానికి ఇక మరణం అనేది ఉండదు, పరిణామ క్రమంలో మార్పు తప్ప. ఫ్యాంటాస్టిక్. దిస్ ఈజ్ మిల్క్ కేక్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ప్రెషర్ సూట్. ఈ సూట్ వేసుకుంటే నీళ్ల మీద నూనెలా సముద్రయానం చేయవచ్చు. ఇది అదృశ్య అండ్ ఇదేమో రూపాంతర. పేర్లను బట్టే వీటి ప్రయోజనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటు రండి, ఇటు. దీని పేరు సూర్యతేజ. ఎలక్ట్రిసిటీలా పనిచేస్తుంది. అంటే మనం ఇప్పుడు పవర్తో చేయించుకునే పనులన్నిటినీ ఈ సూర్యతేజతో చేయించుకోవచ్చు అన్నమాట. అరే, దిస్ ఈజ్ గో త్రూ. దిస్ కెన్ పాస్ త్రూ వాల్స్ అండ్ మౌంటైన్స్. ఓ, ఇది స్క్రీనోరమా. దిస్ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ షాడోస్ ఆఫ్ ది పాస్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్యూచర్. చరిత్ర తాలూకు చిత్రాలను చూడాలని ఉందా మీకు? మొదటి స్వాతంత్ర్య సంగ్రామం నాటి ఛాయాచిత్రాలు చూపెట్టమంటారా? నేతాజీని చూస్తారా? లేకపోతే అల్లూరి సీతారామరాజును చూస్తారా? డూ యూ లైక్ టు సీ ది డెత్ ఆఫ్ గాంధీజీ ఆర్ ఎల్స్ వేదవ్యాస్ అండ్ మహాకవి కాళిదాస్? దెన్ కమ్ ఓవర్ హియర్. ఇది సృష్టి చిత్ర. పిల్లల్ని కనే యంత్రం. భార్య ఎక్కరలేదు, భర్త ఎక్కరలేదు. ఎవరూ 9 మాసాల కడుపుతో బాధపడనక్కర్లేదు. ఇదిగో నాకు ఇలాంటి బిడ్డ కావాలి అని కోరుకుంటే అలాంటి బిడ్డను కనివ్వడమే. Babies will be easily conceived, nurtured and raised to maturity outside the human body. తెలిసిందా? ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు మైకలాంజెలో పేరు విన్నారా? అతని ప్రఖ్యాత చిత్రం గాడ్ క్రియేటింగ్ యాడమ్ ఇన్ ప్యారడైజ్ అని దాని నకలైన కనీసం చూసారా? దట్స్ ఆల్ రైట్. క్లోనింగ్ అనే మాట వినే ఉంటారు. ఎగ్జాక్ట్ రిప్లికాస్ను తయారు చేసే పద్ధతి. Perhaps a day will dawn when great statesmen, artists, philosophers will be literally manufactured by the thousands. ఇలాంటి సూపర్ రేస్, అతి మేలైన జాతి ఏనాటికి పుడుతుందో. ఇక్కడ నాదో ఆలోచన మాత్రంగానే ఉంది ఇప్పటికీ.
I want to change the very design of the man. మనిషి రూపురేఖ విలాసాలని మార్చుదాం అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న మనిషి శరీరంలో కొంత అందవికారం ఉంది. సిగ్గుపడేలా ఉండబట్టే శరీరానికి బట్ట చుట్టుకుంటున్నాం. కానీ సృష్టిలోని సౌందర్యాన్నంతటినీ పురోధి చేసి మనిషికి రూపొందితే, రెక్కలు పెడితే, లేదా సీతాకోక చిలుక వంటి సౌందర్యం ఇస్తే, హరివిలులోని రంగులు అలంకరిస్తే, ఇట్ విల్ బి బ్యూటిఫుల్. హౌ డు యు లైక్ ఆల్ దీస్ డ్రీమ్స్? నో, నాట్ డ్రీమ్స్. Things that are now mere dreams had become projects deliberately put in hand and carried forward. Come on. Next. Idi Indianam. New finding. Tumba, ఏం తెచ్చావు? ఓహ్, నాకు ఇష్టమైన ప్లీజింగ్ గమ్. 3 packs తెచ్చావే. గుడ్, మంచివాడివి. థ్యాంక్ యూ టుంబా. యూ కెన్ గో నౌ. వీడికి ఎలక్ట్రానిక్ బ్రెయిన్ కూడా పెట్టాను. తీసుకోండి, నోట్లో వేసుకోండి. మంచి రుచిగా సువాసన నిలుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఇండియానం, ది టైమ్ మెషిన్. అంటే కాలయంత్రం అన్నమాట. భూతకాలంలోకి పొమ్మంటే భూతకాలంలోకి పోతుంది, లేదా భవిష్యత్ కాలంలోకి పొమ్మంటే భవిష్యత్తులోకి పోతుంది. చూస్తారా? డిమాన్స్ట్రేట్ చేయమంటారా? ఇలా రండి. ఈ వాల్ స్విచ్ నొక్కితే షట్టర్స్ తెరుచుకుంటాయి. ఇది ఇండి ప్యాడ్, ఇండియన్ స్టేషన్ అయ్యే చోటు. ఇదిగో, ఈ నాబ్ తిప్పితే రన్వే ఏర్పడుతుంది. చూడటు. అరే, చూస్తుండగానే చక్కటి రోడ్డు ఏర్పడింది. టెక్నాలజీ ఈజ్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ గ్రేట్ ఇంజిన్ అండ్ నాలెడ్జ్ మస్ట్ బి రిగార్డెడ్ యాజ్ ఇట్స్ ఎ ఫ్యూయల్. మళ్ళీ నాప్ తిప్పేస్తున్నాను. చూడండి, రోడ్డు మూసుకుపోతుంది. యథాప్రకారంగా పంట పొలాలే దర్శనమిస్తాయి. ఓ, చాలా చిత్రంగా ఉంది. Shall I close the shutters too? మూసేయండి. I am not intelligent. There is some intelligent life here, and I am in touch with it. Close touch. ఎలా ఉంది ప్లీజింగ్ గమ్? నోట్లో వేసుకున్నారా? చాలా బాగుంది. These things are made with exceptional purity and precision. కల్తీ కావడానికి కానీ, ఆవగింజలో 6 కోట్ల వంతైన లక్ష్య శుద్ధిలో తేడా రావడానికి కానీ వీల్లేదు. Perfection to the utmost point, all by means of mathematics and arithmetics. Come on, my friend. ఈ సిలిండ్రికల్ ఛేంబర్లా ఉంది. ఇది స్పేస్ ల్యాబ్. ఇదిగో, ఇది కార్గో బే. ఇవి ఫ్యూయల్ ట్యాంక్స్. ఇక్కడ చూసావా? మోటార్లను ఈ అడుగు భాగంలో అమర్చాను. ఇటు ఇటు చూడు. దిస్ ఈజ్ టైమ్ క్లాక్. ఎన్ని ముళ్ళున్నాయో చూడు. 1 2 3 4 5 6. అవునా? 6 హ్యాండ్స్. Yes. ఇవి సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూపుతాయి. ఓహో, 1 సెకండుకు కాంతి వేగం ఎంతో తెలుసా? తెలీదండి. 1,86,000 మైళ్ళ పై చిలుకు. ఆ వేగంతో పయనిస్తుంది కాలయంత్రం. ఒక ముఖ్యమైన అంశం మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. టైమ్ ఈజ్ ఓన్లీ ఏ కైండ్ ఆఫ్ స్పేస్. వీ కెన్ మూవ్ అబౌట్ ఇన్ టైమ్. అది భూతకాలం కానివ్వండి, భవిష్యత్ కాలం కానివ్వండి, ఎక్కడికి వెళ్ళాలని ట్యూన్ చేస్తే ఈ కాలయంత్రం మనల్ని అక్కడికి తీసుకువెడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు నో యువర్ ఫ్యూచర్, యూ కెన్ జాలీ వెల్ నో ఎట్ వాట్ ఇయర్ యూ విల్ బి లైక్. నిజంగానా? రేపు నేను ఎలా ఉంటానో తెలుస్తుందా? రేపేమిటో పిచ్చివాడా, 25 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా ఉంటావో తెలుసుకోవచ్చు. ఓ, యూ కెన్ స్ట్రైట్ అవే గో దేర్ టు ది స్పాట్ ఇట్ సెల్ఫ్. కానీ సార్, ఆ భవిష్యత్తు కేవలం ఊహామాత్రపు భవిష్యత్తేనా అని అడుగుతాం. కరెక్ట్ సార్. నో, ఇట్స్ నాట్ విజువలైజేషన్, ఇట్స్ క్యాలిక్యులేషన్, ఆల్ అరిథమెటిక్. గణిత శాస్త్రం సాయంతో తెలుసుకునే సత్యం. మిస్టర్ కుమార్, ఈ ప్రపంచంలో మార్పు అనేది లేకుండా ఏదీ స్థిర రూపంలో ఉండదు. ఆల్ థింగ్స్
From the tiniest virus to the greatest galaxy are in reality no things at all but processes. పరిణామ క్రమంలో అవి అలా దర్శనమిస్తున్నాయి అంతే. ఏ వస్తువుతో కలయిక వల్ల ఏ రూపం ఎత్తుతుందో, ఏ వస్తువులు పరిణామాలు ఏ పదార్థాల కూడిక వల్ల జనిస్తాయో సైన్స్ చెప్తుంది. మనిషికి ఒకప్పుడు తోకుండేది. ఎప్పుడైతే 2 కాళ్ళ మీద నిలబడి ముందు భాగాన ఉండే కాళ్ళను 2 చేతులుగా మలుచుకున్నాడో అప్పుడు తోక ఎగిరిపోయింది. మనిషికి కొమ్ములు కూడా ఉండేవేమో, నేను పరిశోధన చేయలేదు. ఒకప్పుడు మగవాడికి మీసాలు ఉండేవి కావు. మనం ఇప్పుడు రోజు నున్నగా మీసాలు గురిగించుకోవడం వల్ల మళ్ళీ ఇవి పోయే అవకాశం ఉంది. అలాగే ఆడదానికి పాలుండు లేకుండా పోవచ్చు. ఎందువలనంటే ఇప్పటి ఆడవాళ్ళు పిల్లలకు పాలివ్వడం మానేస్తున్నారు కనుక. ఇంకా ముందు యుగాలకు పోతే మనిషి ఆకారమే మారిపోవచ్చు. శరీరంలోని ఈ అవయవాలన్నీ పోయి ఒక్క మెదడు మాత్రమే అధికతర ప్రాధాన్యం సంతరించుకుని అదే యావత్తు శరీరంగా ముద్ద రూపంలో పరిణతి పొందవచ్చు. మై డియర్ ఫ్రెండ్, ఫ్యూచర్ ఈజ్ నాట్ సాలిడ్ నౌ, yet to be formed, but it can be guessed. No guessing please, by calculations future can be told and seen. అయితే ఈ ఆన్సర్ మనం ఫీడ్ చేసే కాంపోనెంట్స్ని బట్టి ఉంటుంది. అంటే అయ్యా, ఈ సమాజం ఈ రకంగా ఉంది, సాంఘిక ఆర్థిక రాజకీయ శక్తులు ఈ రకంగా ఉన్నాయి, ఈ రకంగా ఉండి ఇంతింత బలంతో ఈ దారుల వెంట పయనిస్తున్నాయి అని సమాచారం అందిస్తే దాని తాలూకు రిజల్ట్ మనకు తెలుస్తుంది. ఫలానా పప్పులో ఫలానా ఉప్పు కలిపితే విషమిస్తున్నది గనక, విషమిస్తుందని శాస్త్రం ఆన్సరిస్తున్నది గనక మనల్ని మనం సవరించుకుంటూ జాగ్రత్తదారుల వెంట నడవడానికి ఈ కాలయంత్రం ఉపకరిస్తుంది. ఈ గురుతరమైన కార్యనిర్వహణ కోసమే దీన్ని కనిపెట్టాను. నౌ ది టైమ్ మెషిన్ విల్ ప్రిపేర్ ది గ్లోబల్ కండిషన్ ఫస్ట్, ఎట్ విచ్ ఇయర్ యు వాంట్ టు ఎంటర్ ఇంటూ. చెప్పు, ఏ సంవత్సరానికి పోదాం? సార్, ఒక్క మాట, మళ్ళీ మనం తిరిగి వస్తామా? మిస్టర్ కుమార్, సార్, దిస్ ఈస్ reusable winged shuttle which goes into space and returns to earth like a plane. తెలిసిందా? విమానంలా ఎన్నిసార్లైనా దీన్ని వాడచ్చు. ఏ లోకాలకైనా పోయి సురక్షితంగా తిరిగి రావచ్చు. ప్లీజ్ సీ హియర్, ఐఎమ్ ప్రెస్సింగ్ ఎ ట్రిగర్. ఉక్కు హస్తం ఒకటి బయటకు వచ్చింది, చూసావా? ఇక మనం ఏమీ చేయనక్కర్లేదు, ఆర్డర్ ఇవ్వడమే, అదే చేసుకుపోతుంటుంది. చూడు, ఆర్డర్ ఇమ్యునైజ్, ఆర్డర్ ఇమ్యునైజ్. ఏం లేదు, ఇప్పుడు ఇక చీకటి పడుతుంది, సిద్ధం కండి. నో నో, నాట్ టు బి అలార్మ్డ్ యంగ్ లేడీ. డాలీకుట్టి, భయం లేదు. అదిగో కాంతి చుక్కలు, కళ్ళు విప్పి చూడు. ఇంకా తెల్లవారుతున్నది, వెలుగొస్తున్నది. ఆర్డర్ క్యాన్సెల్, ఆర్డర్ క్యాన్సెల్. ఐఎమ్ సారీ, ఈ అమ్మాయి ప్రయాణానికి పనికిరాదు. నేనిప్పుడు చేసింది కేవలం పరీక్ష మాత్రమే, ఇమ్యూనైజ్ టెస్ట్. మీరు రమ్మన్నా నేను రాను. నా భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, నాకేమీ లేదు. డాలీకుట్టి, కావాలంటే నువ్వు పో, నేను చస్తే రాను. ఎందుకైనా మంచిది మిస్టర్ కుమార్, నువ్వు మానేసి. ఆడదానికి ఇష్టం లేకుండా ఏ పని చేసిన మగాడైనా ఇంతవరకు ఈ భూమి మీద సుఖపడ్డట్టు దాఖలాకైనా ఒక కేసు లేదు. మానుకోనైనా. సరే, మానుకుంటున్నా. అంత కోపం దేనికి? నేను రానున్నాను కానీ నిన్ను పోవద్దన్నానా? ఎవరూ పోవద్దు. భవిష్యత్తులో జరిగేదేదో జరిగి తీరుతుంది. పరిణామక్రమం ఆగిపోదు కదా. ఇక ఈ దుకాణం మూసేసి స్టడీ రూమ్కి పోదాం. కాదు, అతను వెళ్ళి తీరాల్సిందే, అతని కోరిక ప్రకారం. మళ్ళీ ఇదేమిటి? అదంతే, నా మీద ఒట్టు. నువ్వు నీ కోరిక తీర్చుకోవాల్సిందే. చెప్పానుగా, ఆడదానికి ఇష్టం లేకుండా ఏ మగాడైనా ఇంతవరకు ఈ భూమి మీద సుఖపడ్డట్టు. బయలుదేరండి, మీరిద్దరే పోతున్నారు. మీరు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉంటా.
తప్పదా? తప్పదు. ఇది తమ సమ్మతిని వ్రాయించి ఇచ్చిన దస్తావేజేనా? అవును. అయితే బయలుదేరుతున్నాం. లెట్ us స్టార్ట్ మై ఫ్రెండ్. ఓకే. ఈ షీల్డింగ్ వేసుకోవయ్యా, చూస్తావేమిటి? ద షీల్డింగ్ షార్ట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ది ఎక్స్పోజర్ టు రేడియేషన్. వేసుకున్నావా? గుడ్. దిస్ ఈస్ ఆడియో వీడియో ది కమ్యూనికేటర్. బెల్ట్ లాగా నడువుకు బిగించుకో. ఇదిగో ఇలా నేను బిగించుకుంటున్నాను చూడు. కమాన్. దిస్ ఈజ్ యువర్ బంక్. ఇది నువ్వు కూర్చునే చోటు. కూర్చో మరి. జస్ట్ ఎ సెకండ్. షటర్స్ ఓపెన్ చేసి రన్వే క్లియర్ చేసి వస్తా. నౌ యూ కెన్ ప్లగ్ ద క్యాలెండర్. ఏ సంవత్సరంలోకి వెళ్ళాలో చెప్పు. ఆ సంవత్సరం నెల, తేదీ, గంటలు పెంచేద్దాం. అప్పటి గ్లోబల్ కండిషన్ ఏర్పడుతుంది. ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చాను. ఏమిటి సార్? నువ్విప్పుడు నీ భవిష్యత్తులోకి తొంగి చూడబోతున్నావు. అంటే ఫలానా సంవత్సరంలో ఫలానా తేదీన ఫలానా సమయానికి నువ్వెక్కడ ఎలా ఉంటావో అది దృశ్యమానం అవుతుంది. దృశ్యమానం అంటే కేవలం కనిపించడం కాదు, నువ్వు అక్కడ ప్రత్యక్షంగా ఉంటావు. అక్కడ ప్రత్యక్షమైనప్పుడు నీకిక్కడ మైక్రోగ్రావిటీ లాంటి ఒకానొక శూన్య స్థితి ఏర్పడుతుంది. అంటే నీ పొటెన్షియాలిటీస్ అన్నీ భవిష్యత్తులోకి బట్వాడా చేయబడతాయన్నమాట. ఆ స్థితిలో అన్ని దృశ్యాలను స్పష్టంగా చూడగలుగుతావు, కానీ మాట పలుకు లేకుండా చేష్టలుడికి కూర్చుంటావు. నువ్వక్కడ ఆ స్థానంలో కనిపించినప్పుడు మాత్రం యథావిధిగానే ఉంటావు. తెలుసుకో. లెట్స్ లెట్ ద ఫ్లైట్. ముందు డేట్ ఫిక్సప్ చేసి ఆ తర్వాత నీ ఐడెంటిటీ చెప్పాలి. విజిటింగ్ కార్డు ఉందా నీకు? ఉంది, ఇదిగోండి. నీ వయస్సు ఎంత? 24. దట్స్ ఆల్ రైట్. దెన్ యూ ఫిక్స్ అప్ ఎ డే, మంత్ అండ్ ఇయర్. 2007 మార్చి 8వ తేదీ. క్యాలెండర్ ప్లగ్ చేస్తున్నాను. ఏడి 2007 మార్చ్ 8 09:30 hours. Mr. Kumar, say your identity, please. Order. I am K.L. Kumar, son of Vinay Bhushan. Aged 24 years, residing on the earth, continent Asia, subcontinent India, Andhra Pradesh, Hyderabad, Ashok Nagar, Street 7, second right cross, house number 210. Order. Lead us to the future spot. AD 2007 March 8 09:30 hours. 09:30 hours. Order. Lift off to the upper world.
We landed here at the stroke of 9:30 in the morning, my dear friend. లెక్కలు ఎప్పుడూ తప్పులు కావు. త్వరగా ఒక మాట మాట్లాడేసి ఆ తర్వాత వీలు పడకపోవచ్చు. నేను బాగానే ఉన్నా కమాండర్. దెన్ షట్ యువర్ మౌత్. ఆ క్లోజ్డ్ రూమ్లో నువ్వు ఉన్నావు. దిక్సూచి చూపెడుతున్నది, చూసుకో. స్విచ్ ఆన్ ద టాడ్ వీడియో. అది మా ఇల్లా? అసలు ఇదే ఊరు? స్విచ్ ఆన్ ఐ సే. అది కాదు సజ్జన్ గారు, నేను చెప్పే మాట వినిపించుకోండి. నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తానంటే మాత్రం చెబుతున్నా, చేస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. ఇందులో ఎక్స్ప్లాయిటేషనే ఉన్నది బ్రదర్. నీకు గిట్టుబాటు అయితేనే ఇయ్యి, బలవంతం ఏమీ లేదు. ఏమంటే రావు గారు, 50,000కు మించి ₹1 కూడా ఇచ్చేది లేదంటారా? అంతే సర్జన్. సరే, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు మిస్టర్ కుమార్. కాస్త ఓ 4 రోజుల పాటు ఆగవయ్యా. న్యాచురల్ సోర్స్ నుంచే, ఐ బ్యాంక్ నుంచే సంపాదించి పెడతానంటుంటే ఈ పెద్ద మనిషి ఏమో తొందరపడుతున్నాడు. ఆ తొందర కారణం చెప్పానుగా మీకు సర్జన్ గారు. అవుననుకోండి, అవసరం అలాంటిది. అమ్మాయిని చూడటం కోసం ఎవరో పెళ్లి చూపులకు వస్తున్నారా? లేకపోతే ఇంత తొందర ఏముంది? అయినా ఒక్క మాట, నాకిష్టం లేదు కానీ ఆ మర్డర్ రింగ్స్ వాళ్ళకి ఆర్డర్ పడేస్తే 40,000కే 2 కళ్ళు సప్లై చేస్తామంటున్నారు. వద్దు రావు గారు, వద్దు. మీకు నమస్కారం చేసి చెప్తున్నా, ఆ దొంగ కాళ్ళతో మాత్రం నేను ఆపరేట్ చేయలేను. ఆ పాపం నేను ఒడిగట్టుకోలేను. లేదు సర్జన్ గారు, ధర విషయం వచ్చింది కనుక ఆ మాట చెప్పానంతే. మనకు కావాల్సింది ఒక్కనేగా. ఇచ్చేస్తానండి, తీసుకోండి సర్జన్ గారు ఒక కన్ను. అది కాదు, 60,000 ఇప్పించండి చాలు, అప్పులు తీర్చుకుంటాను. నో. పోనీ 55 ఇవ్వండి రావు గారు. పాపం కుమార్ చాలా మంచివాడండి. ఏవో ఫ్యామిలీ ట్రబుల్స్లో పడి. స్విచ్ ఆఫ్. ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ ది సాడీ వీడియో. భయంకరం. విశ్వం గారు, నేను నా అందమైన కంటిని ఎందుకు అమ్ముకుంటున్నాను? ఎందుకు నాకే దురవస్థ పట్టింది? నాకొచ్చిన ఫ్యామిలీ ట్రబుల్స్ ఏమిటి? నేను ఇంతవరకు తాగెరగని ఎందుకు తాగుబోతున్నయ్యాను? అసలు ఈ వ్యవస్థ, ఈ పాడు వ్యవస్థ ఏమిటి? ఆ సర్జన్ ఎవడు? బతికున్న మనిషి కంటిని పీకేస్తే అతన్నేమి అరెస్ట్ చేయరా? బాబోయ్, ఆ మర్డర్ రింగ్స్ ఏమిటి? దేశంలో శాంతి భద్రతలు లేవా? అంతా వ్యాపారమేనా? అసలు ఇది ఏ ఊరు, ఏ పట్టణంలో నా కాపురం? అసలు ఆ కుమార్ని నేనేనా? చెప్పండి, చెప్పండి. అలా ఉన్నానేమిటి? నున్నగా గుండు చుక్కించుకున్నాను ఎందుకు? మూతి మీసాలు తీసేసినట్టు కనుబొమ్మలు కూడా క్షవరమయ్యాయి ఎందుకు? వాడు, ఆ రావుగాడు కూడా నాలాగే పొన్నకాయలే తీర్చిదిద్దుకున్నాడే, అది ఫ్యాషనా? ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. సమాధానాలు నీకెంత తెలుసో నాకు అంతే. పద, తిరుగు ప్రయాణం అవుదాం. కాదు కాదు, వీల్లేదు, ఇంకా చూడాలి. చూసింది చాలేదా? సరే, 4 వీధులు చుట్టి వద్దాం. పద. ఆర్డర్. లెట్స్ టేక్ టు ది హార్ట్ ఆఫ్ ద సిటీ. ఆర్డర్. మూవ్ టు ది సిటీ మెయిన్ రోడ్స్. మిస్టర్ కుమార్, స్విచ్ ఆన్ ద ఆడియో వీడియో. చూస్తున్నావా ఆ జనాన్ని? ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ చూస్తున్నావా? చూస్తున్నా. చూడటు, ఆ బోర్డు చదువు. ఆర్గన్స్ అండ్ ఆర్గన్స్ లిమిటెడ్. ఇక్కడ కృత్రిమ మానవ అవయవాలు అమ్మబడును. ఇటు ఇటు చూడు. డెవిల్స్ క్లబ్. ఆ పైన పై అంతస్తులోని బోర్డు చదువు. డేర్ డెవిల్స్ క్లబ్. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అంతర్జాతీయ సంస్థ. అక్కడ చూసావా? నిర్బంధ మందిర్ పక్కగా ఒక నగ్న స్త్రీ ప్రతిమ. సౌందర్య బ్యూటీ క్లినిక్. ఫ్యాషన్ పెరేడ్. యూజ్ ఆల్వేస్ అవర్ zebra jeans and giraffe jackets.
రెంటల్ రెవల్యూషన్ అన్లిమిటెడ్. మీకు ఏది కావాలన్నా సర్వస్వం అద్దెకు దొరుకుతుంది ఇక్కడ. ఐడియాస్ ఆర్ సోల్డ్ హియర్. ఇక్కడ అద్భుతమైన ఐడియాలు అమ్మబడును. త్వరపడండి రాజా, త్వరపడండి. ఇంక 2 రోజులు మాత్రమే గడువు. ఈ రోజే ఓ టికెట్ కొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. టికెట్ ఖరీదు కేవలం 100 రూపాయలు మాత్రమే. ఒక్క చీపురు కట్టంత ఖరీదు లేదు మహారాజా. 100 రూపాయలతో 101 కోట్ల బహుమతి. సూపర్ బంపర్, బంపర్ సూపర్ బహుమతి కొట్టండి రాజా, బహుమతి కొట్టండి. లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న పిల్ల. ఆ మేళమేమిటి? పెళ్లి ఊరేగింప? బ్లాక్అవుట్స్ ఏవో పట్టుకున్నారు చూడు. కిక్కో బ్రాండ్ విస్కీ పిల్స్ నే సదా సేవించండి. స్టాప్ నాన్సెన్స్. కమ్యూనికేటర్ ఆఫ్ చేసావా? అంత కోపం వచ్చింది? ఆ విండ్ గ్లాస్ అయినా ఓపెన్ చెయ్యి. నో, మా ఇంటికి పోదాం పదండి. నా ఫ్యామిలీ ఎలా ఉందో చూసుకోవాలి. ఈ రోజులోనే ప్రవేశిద్దామా? వద్దు, ఒక 1 నెల రోజుల తర్వాత, ఏ రోజైనా సరే. ఎందువల్ల? నా కంటి బేరం ఏమైంది తెలుసుకోవాలి. అలాగే, ఇది నాకు కూడా పరీక్ష. క్యాలెండర్ పించేనా? చెయ్యండి. నౌ యూ నీడ్ నాట్ టెల్ యువర్ ఐడెంటిటీ. అలాగే లిఫ్ట్ ఆఫ్ కూడా ఆర్డర్ చేయనక్కర్లేదు. ఎందువలనంటే ద మెషిన్ ఈజ్ ఆన్ ద మూవ్. చేస్తున్నాను. నువ్విప్పటికి మంచి తాగుబోతు అయ్యావు కదా, ఏ రాత్రికి కొంప చేరుకుంటావు. అందుకని అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ తెల్లవారుజాముకో పెంచేస్తాను. మీ ఇష్టం. AD 2007 April 19 02:15 hours. Order, lead us to the residence of Mr. Kumar, who has already registered his identity earlier. Order, move to Kumar's residence. Please open the windglass. అబ్బా, ఇంత చీకటిగా ఉంది. ఇది మురికి వాడే మురి, ఇరుకు సందు. అది ఆ 14వ అంతస్తులో పగిలిన రంగుటద్దాల కిటికీ నుంచి వెలుతురు కనిపిస్తున్నదా? కనిపిస్తున్నది. అదే నీ బెడ్రూమ్ అనుకుంటాను. స్విచ్ ఆన్ ది ఆడియో వీడియో. ఈ పావురం గోళ్లలోనా మా కాపురం? లిఫ్ట్ చెడిపోతే గ్రౌండ్ ఫ్లోర్లో మెట్ల గదిలోనైనా పడుకుంటాను కానీ చస్తే పైకెక్కాను. నో కామెంట్స్ నౌ. స్విచ్ ఆన్. ఎవరు ఆ బెడ్ మీద పడుకున్నది? ఎవరు? నా డాలీ కుట్టి. అరే, అలా రుబ్బురోల్లా తయారైంది. ఐ సెడ్ నో కామెంట్స్. యు జస్ట్ విట్నెస్ దిస్ సిట్యూ. దట్స్ ఆల్. ఏం చేస్తున్నది? నా కోసం ఎదురు చూస్తూ పుస్తకం చదువుతున్నదా? మరి ఈ దొరగారు మీరన్నట్లు తెల్లవారుజాముకైనా కొంప చేరలేదా? చేరితే కనిపించవా? ఆ, ఎవరో అమ్మాయి ఇస్తున్నది చూడు. మిస్సెస్ కృష్ణవేణి, పక్కింటి ముష్టి వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ముష్టి వెధవల్లో ఒకడికి హిస్టరికల్ ఫిట్స్ వస్తున్నాయట. దయచేసి సంగీతం ఈ రాత్రికి ఆపమంటున్నారు. ఏ నా కొంపలో నేను సంగీతం పెట్టుకోకూడదా? ఛీ, పాడుకో. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవు. ఎవరా అమ్మాయి? అచ్చు నా పోలికే. అవును, నీ కూతురు అనుకుంటాను. నాకింకా ఎందరు పిల్లలో. ఇక పడుకోరాదా మిస్సెస్ కృష్ణవేణి? ఎంతసేపని ఆ లక్ష్మణ కుమారుడి కోసం కనిపెట్టుకుంటావు? లక్ష్మణ్ కుమారుడా? ఆ ఏకాక్షి కోసం నేనేమీ కనిపెట్టుకోలేను. ఇదిగో రేపు డాగ్ రేసెస్ ఉన్నాయి కదా, బులెటిన్స్తో కుస్తీ పడుతున్నాను. నువ్వింకా పడుకోలేదే?
చేతిలో ఆ పుస్తకం ఏమిటి? హార్ట్ ఆఫ్ డార్క్నెస్, ఇంటర్నేషనల్ అవార్డు పొందిన జోసెఫ్ కాన్రాడ్ రచన. చాలా గొప్పగా ఉంది. నే పోతున్నానమ్మా. ఈ రాత్రికి ఇది పూర్తి చేసి కానీ నిద్రపోను. బై ది బై మిస్సెస్ కృష్ణవేణి, నా సిగరెట్ ప్యాక్ తీసావా? అవును, 2 సిగరెట్లు మాత్రమే కాల్చాను. ఇదిగో ప్యాకెట్. నీ 2 సిగరెట్ల డబ్బు 40 రూపాయలు. 40 రూపాయలా? ఒక్కో సిగరెట్ ఖరీదు 16 రూపాయలేగా. నో మిస్సెస్ కృష్ణవేణి, ధర పెరిగింది నిన్నటి నుంచి. ఓ సరే, కాంట్ హెల్ప్ ఇట్. రేపు చెక్ ఇచ్చేస్తాను. లక్ష్మణ కుమారుడెవరు? ఈ ఏకాక్షిగాడే. నా పూర్తి పేరు కత్తుల లక్ష్మణ్ కుమార్. మా తాత పేరు లక్ష్మయ్య అయితే నా పేరు లక్ష్మణ్ కుమార్ అని తగిలేశాడు నన్నగన్న తండ్రి. ఓ ఐ సీ. అయినా ఇదేం ప్రపంచం! కన్న తల్లిని పట్టుకుని కృష్ణవేణి అని బొడ్డుగోసు పేరెట్టినట్టు పిలుస్తుందా పిల్ల. ఆ ఏకాక్షిగాడు అని తుస్కారంగా కట్టుకున్న మూడికి పేరు పెడుతుందా ఇల్లాలు. వాళ్ళ ఫ్యాషన్లు చూసావుగా. చిచి, 20 ఏళ్ళు వచ్చిన ఆ పిల్లేమో చిన్న చెడ్డీ కట్టుకున్నది. 40 ఏళ్ళు దాటిన ఈ తల్లేమో ముచ్చటగా 3 జడలు వేసుకుంది. అవైనా నిజం జడలో మాయ జడలో. ఉండు, కుమార్ గారు వేయించేసినట్టున్నారు. పాపం ఆ ఇల్లాలి కష్టం చూడు. లేవలేక మోకాళ్ళు పట్టుకు లేచి ఎలాగో మంచం మీద నుంచి జారి దొర్లుకుంటూ వెళ్ళి తలుపు తీస్తున్నది. రాత్రి 12 దాటిన తర్వాత వస్తే తలుపు తీయనన్నాను. నీ సుపుత్రుడు మాస్టర్ చాకు మహారాజ్ ఉత్తరం రాశాడు బాల నేరస్తులు జైలు నుంచి. సాయంత్రం మిస్ శిరీష్ కుసుమ్ వచ్చింది మా గుడ్ హోప్కి. వచ్చి మన మిస్టర్ వినయ్తో ట్రయల్ మ్యారేజీ రద్దు చేసుకుంటున్నానని చెప్పింది. ఇద్దరికీ ఇక పొసగదట. ఇంతకు మీ అమ్మను మళ్ళీ వృద్ధశరణాలయంలో చేర్చుకున్నారా లేదా? క్యాటరర్స్ వాళ్ళు నా ఫుడ్ తిని పంపలేదా? ఆకలిగా ఉంది. లేదు, పోయిన వారం తాలూకు బిల్లే తమరు ఇంతవరకు చెల్లించలేదట. మా టిన్స్ వస్తే మేము సుష్టుగా భోంచేసి పడుకున్నాం. అయినా తెల్లవారులో కూర్చుని తాగుతున్న వాడివి ఎందుకు తినలేదు? డక్టైల్ పార్టీ అయింది, కొద్దిగానే తాగాను, అసలు తినలేదు. ఎందుకని? ఆ వినయ్ గారు నా డబ్బు గుంజుకు వెళ్ళాడు. మిస్టర్ లక్ష్మణ్ కుమార్, ఆ నోటి దురిసే పనికిరాదు. తమ్ముడిని వినయగాడు అని అవమానించావని నేను సాక్ష్యం నిలుస్తా. అసలు నీకు కోర్టు వారు ఎందుకు జరిమానా వేశారు? పెద్ద కొడుకును పట్టుకుని ఇడియట్ అని తిట్టినందుకేగా. వారం కోర్టులో కడుతూనే ఉన్నా. పోయిన వారం ఒక్క రోజు కాస్త ఆలస్యమైంది అంతే. అందుకుగాను వాడిప్పుడొచ్చి ఈ వారం ఫైను తనకే కట్టమని. బాగా చేశాడు, చేయవలసిందే. మిస్టర్ లక్ష్మణ్ కుమార్. కాదమ్మా, మిస్టర్ ఏకాక్షి అని పిలు. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? మాట్లాడమే. విమెన్స్ లీగ్ అధ్యక్షురాలు రోజు మగాడికి మళ్ళీ గడ్డం గీసుకుంటుందని మీ డామ్ డర్టీ పత్రికలో రాసిందెవరు? చెప్పమంటావా? నేనే. నువ్వు రాసావా? నువ్వు ఊరుకో మిస్సెస్ కృష్ణవేణి. ఆమె గడ్డం చేసుకుంటున్నట్లు నీకు తెలుసునా? నువ్వు చూసావా? చూడనక్కర్లేదు. ఏ స్త్రీ అయినా తన సహజ ప్రకృతిని మరిచి పురుషుడిలా ప్రవర్తిస్తే మీసాలు గడ్డాలు మొలుస్తాయా? అవును, దిస్ ఇస్ బయోటెక్నాలజీ. కాదు, నువ్వు నారీ ద్వేషివి. నేను కాదు, నువ్వు పురుష ద్వేషివి. నువ్వు ఇలాంటి నీచుడు అని తెలిస్తే నేను కన్నెత్తి చూడకపోదును. నువ్విలాంటి పరమ కిరాతకురాలు అని తెలిస్తే నిన్ను పెళ్ళాడకపోదు. పెళ్ళి ఉత్తినే చేసుకున్నావా? పెళ్ళి 25,000 కట్నం పోస్తే ఇదిగో ఈ తాళి కట్టావు. ఇదిగో ఈ కన్ను 50,000 అమ్మి నీ కుక్కల కింద చేసిన అప్పులు తీర్చాను. నాయనోయ్ నేను చేశాను అప్పులు. మరి నేను చేశానా? నువ్వే చేసావు నీ తాగుడు కింద. నేను ఇంకా డాగ్ రేసెస్ లో గెలుచుకొచ్చిన డబ్బు నీ బొంద మీద పోసాను. నీ బొంద మీద జోదంలో కొట్టుకొచ్చిన డబ్బెంతో నేను పోసాను దోసళ్లతో. I hate you, devil! I hate you, devil! I hate you, devil! You devil! You demon! You devil! You devil! Devil! You demon! Thu! ఎవరది ఇంత పొద్దుటే?
సంఘం అమ్మాయివా? నువ్వు యూనివర్సిటీలో ఫిలాసఫీ చేస్తున్నావు కదూ? అవునండి. మీరు? నేనా? చదువు మానేసరే. ప్రస్తుతానికి 5 స్టారర్గా ఉంటున్నా. తొందరలోనే బ్లాక్ షోస్లో చేరిపోవాలని ప్రయత్నం. సారీ మిస్, మీ జేగంట సంఘాన్ని గురించి చాలా విన్నాను. ఎన్నో సత్కార్యాలు తలపెట్టి నిస్వార్థంగా సంఘ సేవ చేస్తున్నారట. కానీ మీకు ధర్మం ఇవ్వడానికి మా ఇంట్లో గుప్పెడు గింజలు లేవు. ఇదిగో ఈ రూపాయి తీసుకుని ఆ హుండీలో వేసుకో. క్షమించాలి, పిడికెడు గింజలు తప్ప మరేదీ స్వీకరించరాదని మా సంఘ నిబంధన. చెప్పానుగా, మా ఇంట్లో గింజలు లేవు. ఈ ఇంట్లో అన్నం వండి 5 సంవత్సరాలైంది. ఏం మిస్సెస్ కృష్ణవేణి, వంట ఎప్పుడు మానేశాం? 2002లో. అప్పటి నుంచి క్యాటరర్స్ వాళ్ళ భోజనమే భోజనం మాకు. మన్నించాలి, తెలియక వచ్చాను. ఇందులో నీ తప్పేమున్నది? మరి ఎవరిదంటావు తప్పు? ఆ, వస్తానండి నేను. చూడు మిస్, మీ జేగంట సంఘం ప్రస్తుతానికి ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది? మా దళం మాత్రం ఒక అనాథ శిశు శరణాలయాన్ని నిర్వహిస్తున్నదండి. వస్తాను. స్విచ్ ఆఫ్ ది ఆడి వీడియో. తెలతెలవారబోతున్నది. లెట్స్ ప్యాక్ అవర్ ఫ్యూచర్ అండ్ రిటర్న్ టు ది ప్రజెంట్ స్పాట్. వెర్రి గాలి వీగిపోయింది. సన్నగా వర్షం. పొగడ పువ్వులకు మళ్ళీ ఒక్కొక్క చినుకి రాలి జారుడు బండలు ఆడుకుంటున్నది. కవిత్వం కట్టి పెట్టండి. లెట్స్ గో బ్యాక్. భవిష్యత్తు అంత చేదుగా ఉందా? నాకు కాళ్ళు లేవు గాని ఉంటేనా ఒక్క దూకు దూకి ఆ అమృత వర్షంలో స్నానాలాడుతూ పిల్లి మొగ్గలెత్తును. కళ్ళు కాళ్ళు ఉన్నవాళ్ళు మేం వేస్తున్నాగా పిల్లి మొగ్గలు. పదండి పోదాం. ఒక్క మాట, మా నాన్నగారు కనిపించలేదు, పోయారా? ఏమో, ఉంటే మీ అమ్మగారిని వృద్ధ శరణాలయంలో ఎందుకు చేర్పించారు? మిస్టర్ కుమార్, డూ యూ లైక్ టు హ్యావ్ సమ్ కలెక్షన్ ఫ్రమ్ హియర్? ఏం లేదు, వెరిఫికేషన్ కోసం. అక్కర్లేదు. కాదు, నా మాట విను. ఒక క్షణం దిగి గుప్పడి మట్టెందుకు? ప్లీజ్ ప్లీజ్ జంప్. ఓకే, దట్స్ నైస్. యు ఆర్ ఎ గుడ్ గై. తడిపొడిగా ఉన్న ఈ గుప్పెడు మట్టి కరుగుతున్న బంగారపు రజనులా ఉంది. నో, దిస్ ఇస్ ఫ్యూచర్ డెబ్రిస్. నో నో, ది ఫ్యూచర్ గోల్డెన్ సాయిల్. భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దాని నిర్మాణానికి పునాది నువ్వే. నువ్వెలా మలుచుకుంటే అలా నిర్మాణం అవుతుంది నీ భవిష్యత్తు. నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఏమిటది? చచ్చినా నేను కృష్ణవేణిని పెళ్లి చేసుకోను. కృష్ణవేణిని మాత్రమేనా, లేక ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? ఎవరిని చేసుకోను. ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతా. సరే, మంచిది. నీ నిర్ణయం ఏదో నీ కృష్ణవేణికి చెబుతావు గాని పద పోదామిక. పదండి. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఏమిటంటావా? నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని కలిసినప్పుడు కృష్ణవేణి అని పేరు పెట్టి పిలవాలే కానీ డాలీ కుట్టి అని అష్టవంకర్లు పోతూ ముద్దులు కుడిచావా నీ పెళ్లి కాక తప్పదు. చూస్తారుగా, పదండి పోదాం. ఆర్డర్, లిఫ్ట్ ఆఫ్. ఆర్డర్, లిఫ్ట్ ఆఫ్ టు ది ఒరిజినేటింగ్ పోస్ట్.
సురక్షితంగా చేరుకున్నారే. ఏమబ్బాయ్, ఎలా ఉంది నీ భవిష్యత్తు? ఉం? నేనిక్కడ ఈ 10 నిమిషాలు 10 యుగాలుగా గడిపాను బాబు. ఇక నా వల్ల కాదు. మాట్లాడవే. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు అలా చూసావంటే విడాకులిచ్చి వెళ్ళిపోతా. అసలు నిన్ను పెళ్లి చేసుకోట ఈ లక్ష్మణ కుమారుడు. ఆ? ఏమొచ్చింది? అతను చేసుకోకపోతే నే చేసుకుంటానేమిటి పెళ్లి? ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాట. అతను బ్రహ్మచారిగా ఉండిపోతే ఇక నేనేనేమిటి? నేను మాత్రం ఉండిపోలేనా? ఆ జన్మ బ్రహ్మచారిగా నేను ఉండిపోతా. నాకు ఈ పెళ్ళొద్దు, ప్రపంచం వద్దు, అసలు ఈ పాడు బతికే వద్దు. డాలీ కుట్టి, ఫినిష్ ద ప్లే ఇస్ ఫినిష్డ్. ఇంకా నువ్వు మాట్లాడడానికి లేదబ్బాయి. ఈ అమ్మాయి మెడలో తాళి కట్టవలసింది. 25 చిన్న పైసల కట్నమైనా తీసుకోకుండా. కట్నం లేకుండా చేసుకుంటే మా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకంటే నేను మరీ సంతోషిస్తాను. సరే, నీ సంతోషమే నా సంతోషం కృష్ణవేణి. ఏమిటి షూట్ చేస్తానేమనుకున్నావు? ఆ డైలాగ్ మళ్ళీ అను. నీ సంతోషమే నా సంతోషం నా డాలీ కుట్టి. నమస్కారం, దయచేయండి. మా టుంబ కూడా ఆశీర్వదించాడు. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నడవండి. మేకింగ్ ఇట్ పాసిబుల్ ఈజ్ అవర్ మోటో. ఏది అసాధ్యం కాదు. దేన్నైనా సాధ్యం చేసుకునే శక్తి మన చేతుల్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఏ క్రూషియల్ స్టేజ్ ఫర్ us. ఇఫ్ we follow the right path, the prospect for progress will surely look as bright as the stars. One, 2, 3. Now the miracle mission is off. శ్రోతలకు నమస్కారం. మీరింతవరకు మిరకిల్ మిషన్ ప్రొడ్యూస్ చేసిన సైఫిక్ నాటకం విన్నారు. ఈ నాటకం పేరు కాలయంత్రం. దీనికి రూపకల్పన చేసిన సృష్టికర్త కె చిరంజీవి. మీరిటి రావాలి. ఇంకా కీబోర్డ్లో పనిచేసిన సభ్యులు ఆర్టిస్ట్ సెల్ ఎన్ రవీంద్రరెడ్డి, శారదా శ్రీనివాసన్, దేశరాజు హనుమంతరావు, బి నారాయణ, డాక్టర్ పన్నూరి రామారావు, కె హనుమంతరావు, డాక్టర్ సి నరసింహం, కె రత్నాసాగర్, వాణి ఎల్కే రెడ్డి, బి విజయలక్ష్మి మురళీధర్. మ్యూజిక్ సెల్ ఎం చిత్తరంజన్, ఎన్ఎల్ సుభాష్, ఏఆర్ మనోజ్ కుమార్. టెక్నికల్ సెల్ నజీర్ అహ్మద్, బిఎస్ విశ్వనాథం, విఎస్ వాసన్.